హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ హైరింగ్స్ అయితే చూస్తాము. బట్ ఏంటి అంటే అంతకన్నా ముందు చాలామంది ఏం అడుగుతున్నారంటే, అక్క మా రెజ్యూమే అస్సలు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, ఎందుకు మేము ఇలా పెట్టాము అలా పెట్టాము అనేసి మెయిల్స్ చేస్తూ ఉన్నారు. మీ రెజ్యూమే ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదో ఒక 5-6 రీజన్స్ చెప్తాను నేనైతే. ఫస్ట్, మీ రెజ్యూమే ఫార్మాట్ చెక్ చేయండి. అంటే మీరు ఎలా పెట్టారు రెజ్యూమే అనేది ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. ఓకే, A4 షీట్ పేపర్ లాగా ఒక క్లీన్ షీట్ లాగా ఉండాలి మీ దాంట్లో. అండ్ నెంబర్స్ మెన్షన్ చేసి ఉండాలి. ఎయిదర్ యు ఆర్ యాడింగ్ ఓల్డ్ మోడల్లో కెరీర్ ఆబ్జెక్టివ్ యూజ్ చేయడం అలా కాకుండా కొన్ని నెంబర్స్ యూజ్ చేసి ఒక సమ్మరీ లాగా, లైక్ ఏంటంటే మాకు ఈ స్కిల్స్ వచ్చు, ఇలాంటి నాలెడ్జ్ ఉంది, మాకు ఇలాంటి స్కిల్స్ వచ్చు అని చెప్తారు చూడండి. అలాంటి వాళ్ళది తొందరగా హైరింగ్ అవుతుంది. అండ్ ప్రాజెక్ట్స్లో ఎవరైతే రియల్ టైం నాలెడ్జ్ని మెన్షన్ చేస్తారో, ప్రాజెక్ట్స్లో ఎవరైతే రియల్ టైం నాలెడ్జ్ని మెన్షన్ చేస్తూ రియల్ టైంలో ఉంటుంది కదా, వాళ్ళకి ఈ మాడ్యూల్స్ వర్కౌట్ చేసాం, ఈ మాడ్యూల్స్ మీద వర్క్ చేసాం అనేసి అది పెట్టినా షార్ట్ లిస్ట్ అవుతారు, అలా పెట్టినా షార్ట్ లిస్ట్ అవుతారు. అండ్ రీసెంట్గా ఏమొచ్చిందంటే, మనము ప్రాంప్ట్ యూస్ చేసి వెబ్సైట్ని బిల్డ్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ ఏఐ ఏజెంట్స్ యూస్ చేసి కూడా మనం ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయొచ్చు కదా. అలా కొత్తగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం. ఇప్పుడు ఎవరైనా ఫ్రంట్ ఎండ్ మీద ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, లైక్ రియాక్ట్ మీద కానీ, యాంగులర్ మీద కానీ, నెక్స్ట్ JS మీద కానీ, నేనేం చేయాలి? ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి ఇంకా ఎక్కువ హైప్ కావాలంటే వాట్ వీ హ్యావ్ టు లెర్న్ కోపైలట్స్ కానీ, క్లౌడ్ ఏఐ కానీ, కర్సర్ కానీ, జెమినీ ఏఐ కానీ, ఇలాంటి ఏఐ ఏజెంట్స్ని నేను యూస్ చేసుకోవాలి. అవునా, ఈ ఏఐ ఏజెంట్స్ని నేను యూస్ చేయాలి అండ్ వాటి మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. 100% సక్సెస్ఫుల్గా కాకపోయినా కనీసం 80% సక్సెస్ఫుల్ రన్ రేట్ అయితే ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ని నేను ఎలా ఆప్టిమైజ్ చేస్తున్నాను ఈ ఏఐ ఏజెంట్స్ యూస్ చేసి అన్నది చెప్పాలి. ఇలా నేను డిఫరెంట్గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాను బై సెల్ఫ్గా. అండ్ ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేశాను రియల్ టైంలో అని చెప్తూ మనం ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో మన రెజ్యూమేస్లో, దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ఏ షార్ట్ లిస్ట్. ఓకే, నువ్వు ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతావు అనమాట. ఓకే, ఇలా ఎవరైతే చేస్తారో అలా ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతారు. ఓకే, ఇవి అస్సలు మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఈ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయడం మెయిన్గా మనకు కావాల్సింది, ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి వీటిని రెజ్యూమేలో పర్ఫార్మెన్స్ని మెన్షన్ చేయడం. అబౌట్ పర్ఫార్మెన్స్, నేను ఈ ఫ్రంట్ ఎండ్లో ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంత ఇంక్రీజ్ అయింది. నేను ఈ ఏఐ ఏజెంట్ యూజ్ చేసి జస్ట్ 2 డేస్లో ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను. ఈ ఏఐ ఏజెంట్ యూజ్ చేసి అథెంటికేషన్కి సంబంధించినవి కూడా బిల్డ్ చేస్తూ హ్యూమన్ రెడ్యూస్ ఎర్రర్స్ని కూడా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏఐ ఏజెంట్ ఇచ్చిన ఎర్రర్స్ని కూడా నేను రెక్టిఫై చేయగలుగుతున్నాను అనేసి నువ్వు మెన్షన్ చేయగలుగుతున్నావు అంటే డెఫినెట్గా నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది. అన్నిటికన్నా ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే నువ్వు మెన్షన్ చేస్తున్నావో దానితో పాటు నువ్వు ఏదైతే అప్లై చేస్తున్నావో ఆ రిక్వైర్మెంట్ నీ రెజ్యూమేలో ఉందా లేదా అనేసి చెక్ చేసి తర్వాత అప్లై చేయాలి. అలా తర్వాత అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓకే, దానికి తగ్గట్టు కనీసం అక్కడ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కనీసం 80% స్కిల్స్ నీ దగ్గర ఉంటేనే నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఈ ట్రిక్స్ అయితే అస్సలు మర్చిపోద్దు మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ the video. Before going to the video, don't forget to hit the subscribe button for more knowledgeable videos. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ ఏంటంటే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే హైడ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు లొకేషన్ ఉంది. మనకైతే ప్రాబ్లం లేదు, మనకు కావాల్సిన 2 లొకేషన్సే మెయిన్లీ. అండ్ ఇప్పుడు మనకు ఇది ఓన్లీ 2026 గ్రాడ్యుయేట్స్కి మాత్రమే, బ్యాచులర్ డిగ్రీ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, ఆల్ CSS బ్యాచెస్ లైక్ BE, BTech, కంప్యూటర్ సైన్స్, ఏ బ్యాచెస్ అయినా ఎలిజిబులే, కాకపోతే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ గో హియర్ అండ్ క్లిక్ ఆన్ అప్లై నౌ బటన్. ఎవరైతే ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తారో లాగిన్ అయిపోండి IBM ఐడితో, ఆర్ IBM కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేసి లాగిన్ అయిపోయి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అయితే విప్రో వాళ్ళు అయితే మనకి అసోసియేట్ అనలిస్ట్ అనేసి చెన్నై రోల్కి అయితే హైడ్ చేసుకుంటున్నారు, తమిళనాడు. పోస్టింగ్ డేట్ వచ్చేసి 6th 2026 అనమాట, ఫెబ్లో. విప్రో వాళ్ళు వచ్చేసి ఇదైతే ఓన్లీ ఫర్ ఫ్రెషర్సే. జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఒకసారి చూడండి, వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏంటి అనేసి. నాకైతే ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే, వాళ్ళైతే సాఫ్ట్వేర్ సైడే అడుగుతున్నారు. కోడింగ్ అండ్ ఆటోమేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఫిక్సింగ్ ఎర్రర్స్
ఎన్షూరింగ్ దట్ కోడ్ ఈజ్ ఫ్రీ. మొత్తానికైతే వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. అదైతే తెలుస్తుంది. ఐటీ ఫీల్డే. సో ఎవరైనా సరే పర్ఫార్మెన్స్ పారామీటర్, క్వాలిటీ టెస్టింగ్ వీటి మీద కూడా హైర్ చేసుకుంటున్నారు. రిటైర్మెంట్ బ్యాచ్, మ్యాండేటరీ స్కిల్స్ రిటైర్మెంట్ బ్యాచ్ అంట. ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. కెరీర్ ఆపర్చునిటీ సేమ్ విప్రోలో కూడా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోండి. నేనైతే క్యాండిడేట్ లాగిన్ చేయట్లేదు, ఎందుకంటే నాకు కూడా ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి. నేను తమ్నైల్లో పెట్టిన 2-3 పిక్చర్స్ జాబ్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయాయి. సో దానివల్ల నేను అవైతే పోస్ట్ చేయట్లేదు. అండ్ లింక్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. బట్ కాకపోతే ఏంటంటే అవి ఎక్స్పైర్ అయిపోయాయి. జూనియర్ డేటా సైంటిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఏమంటే నేను తమ్నైల్ ముందు చేసుకొని తర్వాత వీడియో చేస్తాను, దానివల్ల మిస్అప్ అయిపోతాయి. జూనియర్ డేటా సైంటిస్ట్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే. ఎవరైతే డేటా సైంటిస్ట్ నేర్చుకొని డేటా ఇంజనీరింగ్ సైడ్ కానీ డేటా సైంటిస్ట్, డేటా సైన్స్ ఇలాంటి రోల్స్ మీద వెళ్ళాలనుకుంటారో వాళ్ళకైతే ఈ రోల్ అయితే చాలా సూటబుల్ అవుతుంది. మీకు ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి, విజువలైజేషన్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎవరికైనా డేటా అనలిస్ట్ అవ్వాలి అనుకుంటే, రోడ్ మ్యాప్ కావాలనుకుంటే నేను రోడ్ మ్యాప్ ప్రొవైడ్ చేశాను. మీకు ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా మీకు ఆ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ దట్ అండ్ అప్లై ఇట్. నేర్చుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రేస్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏంటంటే .NET డెవలపర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసేసి ఏంటంటే ఒక స్టార్టప్ కంపెనీ లాగా వీళ్ళు 4+ year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ని .NET రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఎవరైనా ఉంటే .NET సైడ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే గో విత్ దిస్ అండ్ ఎవరైనా కావాలనుకుంటే హైర్ చేసుకుంటారు. సో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ రోల్ అయితే పంపించండి అప్లై చేసుకోవడానికి. That's all about the video and please subscribe to our channel. Thank you. Bye.